ఈ వీడియో మీకు పూర్తిగా అర్థం కావాలంటే ముందు పార్ట్ 1 చూడండి. అప్పుడే ఈ స్టోరీ మీకు క్లియర్గా అర్థమవుతుంది. పార్ట్ 1 చూడాలంటే పైన కనపడుతున్న లింకును క్లిక్ చేయండి. లింగరాజు ఇదిగో ఇక్కడే అంటూ వెనక్కి తిరిగాడు. దాన్ని చూడగానే లింగరాజు మొహం కాస్త అయోమయంతో నిండిపోయింది. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ముసలైన కాదు, అసలు మనిషి జాడే లేదు. ఇక వెంటనే లింగరాజు సుబ్బరాజు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి సుబ్బరాజుని గట్టిగా పట్టుకుని తనను ఇంటికి తీసుకువెళ్ళమని ఏడవడం మొదలు పెట్టాడు. ఇక సుబ్బరాజు లింగరాజుని ఇంటికి తీసుకువెళ్తున్నాడు. వెళ్లేదారిలో తనకిక్కడ ఏం పనని, అసలు తను ఇంత దూరం ఎందుకు వచ్చాడని అడిగాడు. దానికి లింగరాజు తను ఇలా బడినెగొట్టి వచ్చాడని, ఎక్కడికి వచ్చాక ఇంటికి వెళ్లే దారి మర్చిపోయాడని, అలా తనకు ఆ చెట్టు కింద ఓ నల్లటి నీడ కనిపించడంతో పాటు ఆ ముసలైన వారికి జరిగిందంతా మొత్తం చెప్పాడు. దాన్ని విన్నాక సుబ్బరాజు లింగరాజుతో, అప్పుడప్పుడు నేనే ఇలా ఒంటరిగా రావాలంటే నాకే భయం వేస్తుంది, అయినా నువ్వు ఇంత దూరం ఎలా వచ్చావురా అంటూ, ఈ మండుటెండల్లో కూడా దయ్యాలు తిరుగుతాయి, అవి ఇంకా ఇలాంటి సమయాల్లోనే ఆకలి మీద ఉంటాయి, నీలాంటి చిన్న పిల్లలు కనబడితే ఇలానే లాక వెళ్ళి పీక తింటాయన్నాడు. దాన్ని విన్నాక లింగరాజు నోట మాట రాలేదు. ఇక సుబ్బరాజు లింగరాజుని ఊరిలో వదిలేసి తన దారిన తాను వెళ్ళిపోయాడు. లింగరాజు ఊరిలోకి రాగానే తనకు ఏదో తెలియని సంతోషం. ఇక వెంటనే ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అలా రాత్రి అయింది. ఇక ఇంట్లో వాళ్ళతో పాటే భోజనం చేసేసి తనకు ఆ రోజు జరిగిన ఆ భయంకరమైన సంఘటన గురించి తలుచుకుంటూ ఇంకోసారి తను ఇలా బడినెగొట్టి ఊరవతలకి పరారయ్యే ప్రయోగాలు చేయకూడదు అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. కానీ లింగరాజుకి తెలియని విషయం ఏంటంటే కథ ఇక్కడితో ముగియలేదు. ఆ రోజు తను అలా నిద్రపోతూ ఉండగా తనకు నిద్రలో ఏదో తెలియని ఇబ్బంది, తనను ఎవరు గమనిస్తున్నట్టుగా అనిపించింది. ఇక ఆ ఇబ్బందిలోనే తనకు మేల్కు అయ్యింది. అలా కళ్ళు తెరవగానే ఆ ఇబ్బంది మొత్తం ఒక్కసారిగా మాయమైపోయింది. ఇక ఓ వైపుకి తిరుగుతుండగా తన పక్కన ఎవరో పడుకొని ఉన్నట్టుగా అనిపించింది. ఆ ఇంట్లో ఉన్నది ముగ్గురే, లింగరాజు ఇంకా తన అమ్మ నాన్నలు. వారు తనకి అటువైపుగా పడుకొని ఉన్నారు. మరి ఇటువైపు ఉన్నది ఎవరంటూ కళ్ళు కాస్త పెద్దవి చేసి చూశాడు. దాన్ని చూడగానే లింగరాజు గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎందుకంటే అక్కడుంది మరెవరో కాదు, తనకి కనిపించకుండా మాయమైపోయిన అదే ముసలాయన. అలా పొద్దునైంది. లింగరాజు తండ్రి సాంబయ్య పొద్దున్నే లేచి చూస్తే లింగరాజు అక్కడ కనిపించాడు. ఇక పొద్దున్నే ఎటు వెళ్ళిపోయాడు అనుకుంటూ తన పనిలో తను మునిగిపోయాడు. అలా ఉదయం కాస్త మధ్యాహ్నమైంది. కానీ లింగరాజు ఇంకా ఇంటికి రాలేదు. ఇక ఊరిలో ఉన్న ఇంటింటికి వెళ్ళి లింగరాజు గురించి అడగడం మొదలుపెట్టాడు. అలా ఎవరిని అడిగినా తమకు తెలియదని చెప్తున్నారు. అలా మధ్యాహ్నం కాస్త సాయంత్రం అయింది. అప్పటికి కూడా లింగరాజు జాడ ఎక్కడ తెలియలేదు. ఇక ఊరిలో 10 మంది కలిసి ఒక్కరు ఒక్కో దిక్కున వెళ్ళి వెతకడం మొదలుపెట్టాడు. అందులో సుబ్బరాజు కూడా ఒకరు. ఎంత వెతికినా లింగరాజు జాడ ఎక్కడ తెలియలేదు. సుబ్బరాజుకి ఎక్కడో అనుమానం కొట్టింది. ఆ రోజు మధ్యాహ్నం లింగరాజుకి జరిగిన ఆ విషయం గురించి సాంబయ్యతో పాటు కొంతమందికి చెప్పి ఆ రోజు మధ్యాహ్నం లింగరాజు ఎక్కడైతే కనిపించాడో అక్కడ వెతకడానికి వెళ్ళారు. కానీ అక్కడ కూడా లింగరాజు ఎక్కడ కనిపించలేదు. ఇక ఆ చుట్టుపక్కల వెతుకుతుండగా దూరంగా ఓ ఎండిపోయిన చెట్టు కనిపించింది. ఆ చెట్టు పైన ఎవరో మనిషి కూర్చున్నట్టుగా కనిపించింది. చూస్తే అది మరెవరో కాదు, లింగరాజు. చెట్టు పైన ఉన్న లింగరాజు కళ్ళు ఎర్రగా మండిపోతున్నాయి. అతని కళ్ళు ఆ చీకట్లో కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. లింగరాజుని అలా చూస్తుంటే వారికి అర్థమైంది అక్కడ లింగరాజులో ఇంకేదో ఉందని. ఇక ఆ చెట్టు దగ్గరకు వెళ్తున్న మనుషులను చూసిన లింగరాజు ఆ చెట్టుకి మరింత పైకి ఎక్కాడు. లింగరాజుని ఆ చెట్టు పై నుంచి కిందికి దించడానికి కొంతమంది ఆ చెట్టు పైకి ఎక్కారు. కానీ ఎక్కిన ప్రతి ఒక్కరిపై లింగరాజు దాడి చేశాడు. కొంతమంది అయితే కింద పడి గాయాల పాలయ్యారు. ఇక ఇలా అయితే కాదని ఆ పక్క ఊరిలో ఉన్న కొంతమంది దయ్యాలను వదిలించే వారిని తీసుకొచ్చారు. వారు వచ్చి రాగానే ఆ చెట్టు చుట్టూరా విభూది గీసి అందులో పసుపు కుంకుమ వేసి మంత్రాలు చదవడం మొదలుపెట్టారు. వారు మంత్రాలు చదవడం మొదలుపెట్టిన కాసేపటి తర్వాత చెట్టు పైన లింగరాజు గట్టిగా అరవడం మొదలుపెట్టాడు.
ఇక మంత్రాలు చదివేవారు మంత్రాలు చదువుతూనే లింగరాజుని ఎవరు నువ్వు అని అడిగారు. దానికి లింగరాజు ఇచ్చిన సమాధానం విన్నాక ఆ చుట్టుపక్కల వారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడ లింగరాజులో ఉంది మరెవరో కాదు, కాటి కాపరి రంగయ్య. బ్రతికి ఉన్నప్పుడు చిన్న పిల్లల శవాలను సమాధిలో నుంచి బయటికి తీసి మరీ పీక తినేవాడు. ఇక కాసేపు అలా మంత్రాలు చదివాక కాటి కాపరి రంగయ్య ఆత్మ లింగరాజుని వదిలేసి వెళ్ళిపోయింది. ఇక రంగయ్య ఆత్మ మళ్ళీ లింగరాజుని ఆవహించకుండా అతని మెడలో ఓ తాయెత్తి కట్టి అది తనకు ఓ 15 సంవత్సరాలు వచ్చేవారికి అతని మెడల నుంచి తీయొద్దని చెప్పి అక్కడి నుంచి వారు వెళ్ళిపోయారు. ఇక అప్పటి నుంచి లింగరాజ్కి ఆ ముసలైన మరెప్పుడు కనిపించలేదు. ఇది గైస్ ఇవాటి వీడియో. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వీక్లీ ఒకటి వస్తుంది. మన ఛానల్లో వచ్చే ఇలాంటి మంచి హారర్ వీడియోస్ని మిస్ కాకూడదు అంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కూడా మనలాంటి హారర్ లవర్స్ ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి.